ఎవరు ఏమన్నా మా 7th క్లాస్ మాత్రం ఎలా ఉందో అలాగే ఉంది. మేము చేసిన అల్లరిని చూడాలనుకుంటున్నారా? మేము క్లాసెస్ టైంలో ఒకలా ఉంటే స్టడీ అవర్స్లో ఇంకోలా ఉండేవాళ్ళం. అది ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. అదంతా మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు చూడడానికి రెడీయేనా? మరి స్టడీ అవర్స్ స్టార్టింగ్ లో నుంచి చూస్తూ ఉంటే ఉండేదే లేట్ కమర్స్ అండి. అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని మాత్రం మార్చలేదు. మరి ఇంకెందుకు ఈ లేట్ కమర్స్ గురించి చూసేయండి. అబ్బాబాబా ఈడి పిల్లలకి ఎంత చెప్పినా అంతే, ఎప్పుడో లేట్గానే అవుతుంది. అసలు మీకు టైమింగ్ సెన్స్ ఉందా అమ్మా? గోపాల్ సార్, సండే, శశన్, అబ్బే నువ్వు నిజం సిక్కా నిద్ర సిక్కా? అసలు ఆవిడ ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చేది అనుకుంటా? My coming, sir. Present, coming. Who are you? I am Ramya. What amma? What is this? What is this, amma? వీడికి ఏం తప్పు లేదు కానీ ఫోటో అటెండెన్స్ చెప్పండి చాలు. లోకేష్. Present, sir. యోష్నవి. హర్షిత. ఏంటమ్మా ఏమిటి లేటు? కంప్లీట్ చేయాలా? మీరు రోజు ఇదే డైలాగ్ చెప్తున్నారు, మీకు అర్థమవుతుందా? సరే సరే అరవై లోపల నుంచండి. చూసారా ఈ లేట్ కమర్స్కి ఎన్ని చెప్పినా సున్నపతిపై వర్షం పడినట్టే ఇప్పటికప్పుడు దులిపేసుకోవడమే. మరి ఇప్పుడేలా ఉంటే మన స్టడీ స్టార్ట్ అయ్యాక ఇంకెలా ఉంటుందో. ఒక్కొక్కరు యాక్టింగ్ నుంచి తగ్గపోరండి. ఇంకెందుకులే చూసేయండి. ఏంటమ్మా ఏంటి అదే క్లాస్ అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా? ఏ హారిక నుంచో. నేనేం చేస్తున్నాను సార్? ఇప్పుడు దాకా మాట్లాడవు కదా, లేట్ నుంచో. నేను ఆల్రెడీ ఇంటిదాన్ని ఉంటా సార్. ఏంటి వెడగారమ్మా? కాదు సార్. సంగతి చెప్తా కూర్చో. సార్ నేను మాట్లాడాలని అనుకున్నాను కదా మరి ఇంకేంటి నేను నిజే పెళ్ళి అనుకోండి అట్లా అనుకోలేరేంటి? ఈ మాటలకేం తప్పు లేదు, ఫస్ట్ నుంచో. ఇట్లానే ఉండు. మరి ప్రిన్సిపల్ క్లాస్కి వస్తుందని తెలిస్తే ఎలా ఉంటుందో. ఈ సీన్లో ఒక్కొక్కరు మహానటుల నుంచి యాక్టింగ్ చేస్తారు. మరి ఇంకెందుకులే చూసేయండి మహానటుల్ని. ప్రిన్సిపల్ మేడం వస్తుంది, చదవకపోయినా చదివినట్టు యాక్షన్ చేయండి. చదువుకోండి.
అమ్మయ్య వెళ్ళిపోయింది. చూసారు కదా వీళ్ళ కవరింగ్ ఎలా ఉందంటే అసలు అది ప్లాస్టిక్ కవరా పాలిథిన్ కవరా అన్నట్టు ఉంది కదా. వీళ్ళు నిజంగా మహానటులండి. మరి వీళ్ళ నిద్ర కోసం చేసే తంతలు చూడాలి. ఒక్కొక్కరు యాక్టింగ్ నుంచి తగ్గిపోరండి. మరి ఇంకెందుకు లైక్ చూసేయండి. నిద్ర వస్తుంది. దానికే ముందు సిక్ పర్మిషన్ తీసుకో. సిక్ ఇస్తుందంటావా? అదొకటి ఉంది కదా. పోనకు పంచి నువ్వు కళ్ళు తీసి పడిపోయిన టైపింగ్ చేసి చచ్చినట్టుగా తీసుకెళ్తుంది. అబ్బాయి ఇదేదో బాగుంది. హారిక లేగు లేగమ్మా. అమ్మో చూసారు కదా వీళ్ళు నిజంగా మహానటులండి. సిక్ అన్నారు, అడగడి చేయారు. ఏదే అమ్మాయి తీసుకెళ్ళిపోయిందా? ఇంకేంటి? అయినా నాకు ఒక డౌట్. మీరు మ్యాథ్స్ స్టడీస్ తప్ప కన్వైన్ చేస్తారు మీరు? అమ్మో చూసారు కదా వీళ్ళ నిద్ర కోసం ఏదైనా చేసేలా ఉన్నారు. ఈ విషయాలన్నీ పక్కకు పెడితే మరి వెడ్నెస్డే వచ్చిందంటే చూసుకోండి. ఇక మరి చికెన్ పెడితే తింటారో తెలియదు కానీ వీళ్ళ ఊహలకు మాత్రం హద్దులు లేవండి. ఈ సీన్ చూస్తే మీకే చికెన్ తినాలనిపిస్తుంది. మరి ఇంకేంటి లైక్ చూసేయండి. ఏంటమ్మా ఏంటి అల్లరి? సార్ ఈ రోజు వెడ్నెస్డే. అసలు చికెన్ అసలే ఘోరంగా ఆకలిస్తుంది. మెస్ వచ్చిందా రాలేదా? వచ్చిందమ్మా. అయినా మీకు పెట్టకుండా మేమేమైనా తినేస్తామా? కొంచెం బాగొచ్చు కదా. అరే ఈ రోజు క్యాంటీన్ అండి. రాగానే నాకు సమోసాలు నాకు కొన్నాక నువ్వు కొనుక్కోవాలి. సమోసా సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చికెన్ ఉంచుకోండి. సాయంకాలం కలిసి వచ్చిందిరా. అదృష్టం మనదే రెండోలో ఉందిరా. కలలోన అరెరే కనిపించి అరెరే ముద్దాడి అయ్యో పిచ్చి పిచ్చి హలేవో. మెసేజ్ వచ్చిందమ్మా పదండి. ఫ్రెండ్స్ మీకు కూడా చికెన్ తినాలనిపించిందా? ఈ తిండి విషయాలన్నీ పక్కకు పెడితే మన వాళ్ళు చదువు విషయం చూడాలి. ఇక వీళ్ళలా చదివితే మాత్రం ఐఐటి ర్యాంకులు వస్తాయో రావో తెలియదు కానీ ఐఐటి పై ర్యాంకులు ఉంటే వీళ్ళకేనండి. మరి వీళ్ళు ఎలా చదువుతున్నారో చూసేయండి. అరే చదువుకోండి రా రేపే ఎగ్జామ్. సర్వైస్ ఏంటి? హలో ఒక్క నిమిషం అండి మేడం ఫోన్ చేశారు. పట్టి పట్టడి ఎంతసేపు